ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములను మరువకు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకు అని. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడు ఆయనే అని చెప్పుకొంచున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని. దావీదు గారికి దేవునిపై అపారమైన నమ్మకం, అమితమైన విశ్వాసం కనుకనే తన ప్రాణమునకు ఆయనే తనతో చెప్పుకొనుచున్నాడు. తన ప్రాణంతో తను మాట్లాడుకొనుచున్నాడు. మనము కూడా మన ప్రాణముతో మనం చెప్పుకోవాలి. నా ప్రాణమా భయపడకు, దిగులు పడకు, జడియకు, దేవుడు గొప్పవాడు, నా కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. నీవు సిగ్గుపడకు, నీ అవమానం కొట్టివేస్తాడు. నా ప్రాణమా గొడ్రాలివన్నీ చింతించకు, నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రాణమా సమస్య నుండి లేవనెత్తుతాడు, ధైర్యంగా ఉండు అని మనము కూడా మన ప్రాణముతో చెప్పుకొని ధైర్యముగా ఉండాలి. ఒక ధనవంతుడు కూడా తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకొన్నాడు. కానీ ఆ రాత్రే దేవుడు తన ప్రాణమును అడుగుచున్నాడు. మరి నీవు నీ ప్రాణంతో ఏమి చెప్పుకుంటున్నావు? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని చెప్పుకుంటున్నావా? లేక నా ప్రాణమా కృంగిపోకు, దేవునిలో నిలకడగా నిలబడు, నీకు సహాయం చేయవాడను నేనే, ఆయన్ను సన్నుతించు, ఆయన చేసిన ఉపకార్యంలో దేన్ని మరువకు అని చెప్పుకొనుచున్నావా? దేవుడు పాడైపోయిన జీవితాలను బాగు చేయవాడు, కూలిన స్థితిలో ఉన్న నిన్ను పైకి లేపి నిలువబెట్టువాడు కనుక ఆయన పరిశుద్ధ నామమును అనునిత్యము సన్నుతించు. దేవుడే నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా నాయన వారి హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే బ్రతుకును అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, మా ప్రాణంతో మేము మాట్లాడుకొని నాయన నిన్ను సన్నుతించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఎంతమంది అయితే నాయన నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నారో వారిని నాయన మీరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కూలిన స్థితిలో ఉన్న వారిని నిలువబెట్టండి, పడిపోయిన వారిని నిలువబెట్టండి దేవా. నాయన వారి అవసరతలు, అక్రతలు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చండి అయ్యా, వారి ప్రార్థనను ఆలకించండి అయ్యా, వారికి నాయన కావలసిన మేళ్లను అనుగ్రహించండి అయ్యా. దినదినము నీ ఎదుట గోజాడుతున్నారయ్యా, వారి ప్రార్థన అంగీకరించి సమయానుకూలంగా వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.